90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హస్తమించి 2 దశాబ్దాలైనా నేటికి ప్రజల గుండెల్లో ధ్వనిస్తున్న నేత పరిటాల రవీంద్ర. నేటి తరానికి తెలియని రియల్ హీరోగా చెప్పుకోబోతున్న పరిటాల రవీంద్రను తెలుగు రాష్ట్ర ప్రజలు మరిచిపోయిన సూర్యాపేట ప్రజలు మాత్రం నిరంతరం చూస్తూనే ఉంటారు. అదేంటి, ఎప్పుడో చనిపోయిన పరిటాల రవీంద్ర గారిని ఎలా చూస్తారు అనుకుంటున్నారా? అయితే పరిటాల రవీంద్ర గారిని పోలిన విధంగానే ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు ఉంటాయంటారు కదా, అది ఎంత నిజమో తెలియదు. కానీ సూర్యాపేటలో మాత్రం పరిటాల రవీంద్ర గారిని పోలిన 100% పోలికలతో ఉన్న పరిటాల రవీంద్ర మాత్రం సూర్యాపేట ప్రజలకైతే నిత్యం దర్శనమిస్తూనే ఉంటాడు. ఆ పరిటాల రవీంద్ర ప్రజాసేవ చేస్తే ఈ పరిటాల రవీంద్ర కూడా తనకు మాత్రమే వచ్చిన విధితో ప్రజాసేవకు పరితపిస్తూనే ఉంటాడు. ప్రస్తుతం మీకు ఆ పరిటాల రవీంద్ర గారి వర్ధంతి వేడుకలు జరుగుతున్నాయి. దీని సందర్భంగా మరోసారి సుమన్ టీవీ ప్రేక్షకులకు పరిటాల రవీంద్ర గారిని గుర్తు చేయడానికైతే పరిటాల రవీంద్ర గారిని ముందుకు తీసుకొస్తున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, పరిటాల రవీంద్ర గారిని పోలిన వ్యక్తే ఈయన మానపల్లి లక్ష్మయ్య అలియాస్. ఈయనను సూర్యాపేట ప్రజలంతా కూడా లక్ష్మయ్య అంటే ఎవరు తెలియదు, కేవలం పరిటాల రవీంద్ర అంటేనే సూర్యాపేట ప్రజలైతే ఇతను గుర్తిస్తారు. సో ఈయనతో మాట్లాడదాం. చెప్పండి లక్ష్మయ్య గారు, పరిటాల రవీంద్ర గారు ఎలా ఉన్నారు? అందరూ నన్ను పరిటాల అంటారు కానీ ఎందుకో వచ్చింది ఆ పెద్ద మనిషి పేరు నాకు. అందరు ముందు పరిటాల అయినాక నన్ను లక్ష్మి అనిపిస్తారు. పూర్తి పేరు నా పేరు లక్ష్మయ్య, ముందు పరిటాల అయినాకనే లక్ష్మి అంటారు. అంత పెద్ద మనిషి పేరు దేనికి వచ్చిందో, కానీ ఎంత పెద్ద మనిషి పేరు వచ్చింది నేను చాలా గౌరవపడుతున్నా, చాలా గౌరవిస్తున్నా. పెద్దలందరికీ నమస్కారం. పరిటాల రవీంద్ర ప్రజాసేవ చేస్తాడు, నువ్వు కూడా ప్రజాసేవ చేస్తున్నావు విధంగా. ప్రజలతో తిరుగుతున్నా, ఏ పిల్లకి అందరికి భోజనాలు చేస్తున్నా, 1000 మందికి 100 మందికి. పొద్దున్న లేచి నాకు ఇదే ఉద్యమం, 30 సంవత్సరాల నుంచి నాకు ఇదే పని. నాకు 200-250 మంది దాకా పనిచేసారు. కాకపోతే ఇప్పుడు ఉద్యమాలు పెరిగినాయి కాబట్టి తగ్గిరు, 150 మంది ఎవరు. ఇప్పటి వరకు అన్ని ఏపీలు, ఏ సీఎం వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా నేనే ముందుండి నల్గొండ జిల్లాలో ఫస్ట్ నేనే వంట చేసేది. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నా. ఆ ప్రజలందరూ పెద్దలందరూ గౌరవంతో అన్ని కూడా ఇప్పటివరకు బాగానే చేస్తూనే ఉన్నా, ఇంకా కూడా చేయాలని కోరిక. ఏమైనా పరిటాల రవి కుటుంబ సభ్యులను కలిసారా మీరు? మిమ్మల్ని ఎవరైనా అసలు అనంతపురం సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి అందరూ అంటారు కానీ నేను వాళ్ళ ఇంటికి పోలేదు, వాళ్ళు నన్ను చూడలేదు, నేను వాళ్ళని చూడలేదు. కాకపోతే ఆ పెద్ద మనిషి పేరు నాకు వచ్చినందుకు నేను చాలా గౌరవపడుతున్నాను. ఒకసారి పరిటాల కుటుంబ సభ్యులను కలుసుకుంటావా? ఏమన్నా అవకాశం వస్తే చూద్దాం, అవకాశం వస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకోటి, మొత్తం పరిటాల రవి అంటే మొత్తం సైన్యం అనుచరగణం ఎటు పోయినా నీకు కూడా అనుచరగణం ఉంటుంది. ఎప్పుడు వంట పోతే 30-40 మంది, 50-60 మంది ఖచ్చితంగా ఉంటారు. నేను సైనికులు లెక్క, వంట మాస్టర్ లెక్క అందరిలో పడుతున్నా, పెద్దలు చిన్నలతో ఉంటున్నా. అందరికి నమస్కారం. అయితే వంటలు ఎంతకాలం చేస్తారు లక్ష్మయ్య గారు మీరు? ఎప్పుడు అసలు మీకు ఈ వంట వృత్తిలోకి ఎలా రావాల్సి వచ్చింది? వంటని ఫస్ట్ సూర్యాపేటలో బాధ హోటల్ ఉంటాయి, ఆ హోటల్లో చిన్న క్లీన్ చేసుకుంటే బతికేట వాళ్ళం మేము. ఆ నుంచి పెద్ద మాస్టర్ ఈ స్థాయికి ఎదిగిన. ఒక 20-30 సంవత్సరాలు చేస్తున్న వంట కానీ 20 సంవత్సరాల నుంచి పూర్తిగా బాధ్యత తీసుకొని పెద్ద పెద్ద వంటలు సీఎంలు కానీ, ఎస్పీలు కానీ, డిఎస్పీలు కానీ, నాయకులు అందరికీ కూడా, ముఖ్యమంత్రులు కూడా 4 ముఖ్యమంత్రులు కూడా భోజనం పెట్టినాం. ఇంకా కూడా పెట్టాలనే కోరిక ఉంది, చేస్తాం. ఎంతమందికి ఒకేసారి మీరు వంట చేయగలుగుతారు? ఒక బహిరంగ సభ అంటే 1,00,000 మంది 2,00,000 మంది వస్తారు, కొన్ని మీటింగ్లకు 5 లక్షల మంది కూడా వస్తారు. ఎంతవరకు మీరు ఇప్పటివరకు అయితే 40,000 మందికి, 30,000 మందికి, 25,000 మంది చేసినాం. అంతకంటే చేయలేదు. ఇప్పటికైతే 40,000 మంది చేస్తే సిద్ధంగా ఎనీ టైం. అంటే ఎవరైనా మిమ్మల్ని పరిటాల రవి అంటారు కదా, మీకు ఏమనిపిస్తుంది అట్లా పిలిచినప్పుడు? పెద్ద మనిషి పేరు ఎందుకు వచ్చిందో తలుచుకుంటారు. నేనైతే పెద్ద మనిషి పరిటాల రవి కాదు, దాంతో పేరు నాకు వచ్చింది, నేను ఫీల్ అవుతుంటాను. మొత్తం సేమ్ అలాగనే ఉన్నాను నిజంగా. 100% ఏ మాత్రం తీసుకునే విధంగా మీరున్నారు. కాకపోతే వాళ్ళకు చంద్రబాబు అంటే అన్నాడు పరిటాల రవి ఉన్నట్టుందని ఒక మీటింగ్ లో రాజశేఖర రెడ్డి కూడా పిలిచి నువ్వు అచ్చం పరిటాల రవి లెక్క ఉన్నాయని అందరి మధ్యలో అన్నాడు. అంటే మీ చంద్రబాబు కూడా మిమ్మల్ని చూసిండా? కేసీఆర్ కూడా అదే ముచ్చట అన్నాడు. కేసీఆర్ మీటింగ్ కూడా పిలిచేదే అన్నాడు, స్టేజ్ మీద పిలిచి. అంతమంది పెద్ద మనుషులు కూడా అదే పేరు పెట్టి పిలుస్తారు. ఏమనిపించింది అలా? ఎందుకో పెద్ద మనిషి పేరు అనిపించింది. తర్వాత నేను ఎవరు కూడా నన్ను ఇట్టే పిలుస్తుంటే నా పేరు అది కాదు సార్, నా పేరు పరిటాల కాదు, లక్ష్మయ్య, పూర్తి పేరు లక్ష్మయ్య అని చెప్పేది. అంటే మీకు ఏమైనా రాజకీయ ఆలోచన ఉందా లక్ష్మయ్య గారు? ఫ్యూచర్ లో మీరు ఒక వంటలు ఏదైతే శుభకార్యాలకు, విందుల వినోదాలకు వంటలు చేస్తూ ప్రజలకు సేవ, అది కూడా ఒక సేవ చేస్తున్నారు. ఫ్యూచర్ లో రాజకీయాలకు ఇచ్చే ఆలోచన ఏం లేదు మాకు. ఈ రకంగా నా వంట విజయమే ముందు నడిపించుకుంటా, నాకు ఏ రాజకీయం అవసరం లేదు. నాకు నా ఎమ్మటి రోజు 100 మంది 50 మంది భక్తులు అందరు తిరుగుతున్నా, ఇంతకంటే కావాల్సింది నాకేం లేదు. అయితే ఫైనల్ గా
పరిటాల రవి కుటుంబాన్ని కలుసుకుంటారా? వాళ్ళ మీరు ఆహ్వానిస్తే మిమ్మల్ని ఇవి చూద్దాం. మనకి ఇప్పటివరకు ఆలోచన లేదు. వాళ్ళు కూడా రాలి కానీ మొత్తం పడాలి ఉన్న జనం మొత్తం అంటారు కాబట్టి ఇక అదే సార్ నాకు పేరు అనుకున్నా. కానీ ఆ పెద్ద మనిషి లేరు ఈ మధ్యన. మన మధ్య ఉంటే బాగుంది. అంత పెద్ద మనిషి పేరు ఆ పేరు ఎందుకు వచ్చిందో అని గౌరవపడుతున్నాను. నిజంగా ఆయన ఉంటే నేను ఖచ్చితంగా పిలుచుకుని ఒకసారి చూసుకునేవాడు. ఆయన పోయింది కాబట్టి మన పేరు వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మయ్య గారు. ఇది పరిటాల రవి గారు. ఇతను గుర్తించింది కేవలం సూర్యాపేట ప్రజలే కాదు, ఇప్పటికీ ఈ పరిటాల రవిగా పిలుచుకోబడుతున్న లక్ష్మయ్య అలియాస్ ఈయన ఇప్పటికి కూడా భారీ బహిరంగ సభలకు కూడా తన చేతి వంట రుచి చూపిస్తుంటారు ముఖ్యమంత్రులకు, వివిఐపీలకు. ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికీ ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పరిటాల రవి అని పిలిచారు. కేసీఆర్ అదేవిధంగా చంద్రబాబు కూడా బహిరంగ సభలోనే పరిటాల రవి అంటూ ఇతన్ని పిలిచి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈయన పరిటాల రవి అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం. ఆ మహానుభావుడు ఉంటే బాగుండు, అవకాశం వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కలుసుకోవడానికి నేను సిద్ధంగా అని కూడా చెబుతూ ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. కేవలం తనకు వచ్చిన వంట వృత్తి అయితే రుచి చూపిస్తూ 10 మందికి సేవ చేసుకోవడమే నా యొక్క జీవిత లక్ష్యం అని కూడా లక్ష్మయ్య గారు చెప్తా ఉన్నారు. ఈయనను సూర్యాపేట ప్రజలంతా కూడా లక్ష్మయ్య అంటే ఎవరు తెలియదు, కేవలం పరిటాల రవీంద్ర అంటేనే సూర్యాపేట ప్రజలైతే ఇతను గుర్తిస్తారు. సో ఈయనతో మాట్లాడదాం. చెప్పండి లక్ష్మయ్య గారు, పరిటాల రవీంద్ర గారు ఎలా ఉన్నారు? అందరూ నన్ను పడేలా అంటారు కానీ ఎందుకో వచ్చింది ఆ పెద్ద మనిషి పేరు నాకు. అందరు ముందు పడేలా అయినాక నన్ను లక్ష్మయ్య అనిపిస్తారు. పూర్తి పేరు నా పేరు లక్ష్మయ్య. ముందు పడేలా అయినాకనే లక్ష్మయ్య అంటారు. అంత పెద్ద మనిషి పేరు దేనికి వచ్చిందో, కానీ ఎంత పెద్ద మనిషి పేరు వచ్చింది నేను చాలా గౌరవపడుతున్నా, చాలా గౌరవిస్తున్నా. పెద్దలందరికీ నమస్కారం. నేను పరిటాల రవీంద్ర ప్రజాసేవ చేస్తాడు, నువ్వు కూడా ప్రజాసేవ చేస్తున్నావు విధంగా. ప్రజలతో తిరుగుతున్నా, ఏ పిల్లకి అందరికి భోజనాలు చేస్తున్నా, 1000 మందికి 100 మందికి. పొద్దున్న లేచి నాది ఇదే ఉద్యోగం, 30 సంవత్సరాల నుంచి నాకు ఇదే పని. నాకు 200-250 మంది దాకా పని చేసారు. కాకపోతే ఉద్యమాలు పెరిగినాయి కాబట్టి తగ్గిరు. 150 మంది ఎవరు. ఇప్పటి వరకు అన్ని ఏపీలు, ఏ సీఎం వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా నేనే ముందుండి నల్గొండ జిల్లాగా ఫస్ట్ నేనే వంట చేసేది. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నా. ఆ ప్రజలందరూ పెద్దలందరూ గౌరవంతో అన్ని కూడా ఇప్పటివరకు బాగానే చేస్తూనే ఉన్నా. ఇంకా కూడా చేయాలని కోరిక. ఏమైనా పరిటాల రవి కుటుంబ సభ్యులను కలిసారా మీరు? మిమ్మల్ని ఎవరైనా అసలు అనంతపురం సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి అందరూ అంటారు కానీ నేను వాళ్ళ ఇంటికి పోలేదు, వాళ్ళు నన్ను చూడలేదు, నేను వాళ్ళని చూడలేదు. కాకపోతే ఆ పెద్ద మనిషి పేరు నాకు వచ్చినందుకు నేను చాలా గౌరవపడుతున్నాను. ఒకసారి పరిటాల కుటుంబ సభ్యులను కలుసుకుంటావా ఏమన్నా అవకాశం వస్తే? చూద్దాం, అవకాశం వస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకోటి మొత్తం పరిటాల రవి అంటే మొత్తం సైన్యం అనుచరగణం ఎటు పోయినా నీకు కూడా అనుచరగణం ఉంటుంది. ఎప్పుడు వంట పోతే 30-40 మంది, 50-60 మంది ఖచ్చితంగా ఉంటారు. నేను సైనికులు లెక్క, వంట మాస్టర్ లెక్క అందరిలో పడుతున్నా. పెద్దలు చిన్నలతో ఉంటున్నా. అందరికి నమస్కారం. అయితే వంటలు ఎంతకాలం చేస్తారు లక్ష్మయ్య గారు మీరు? ఎప్పుడు అసలు మీకు ఈ వంట వృత్తిలోకి ఎలా రావాల్సి వచ్చింది? వంటని ఫస్ట్ సూర్యాపేటలో బాధ హోటల్ ఉంటాయి. ఆ హోటల్లో చిన్న క్లీన్ చేసుకుంటే బతికేడు వాళ్ళం మేము. ఆ నుంచి పెద్ద మాస్టర్ ఈ స్థాయికి ఎదిగిన. ఒక 20-30 సంవత్సరాలు చేస్తున్న వంట కానీ 20 సంవత్సరాల నుంచి పూర్తిగా బాధ్యత తీసుకొని పెద్ద పెద్ద వంటలు సీఎంలు కానీ, ఎస్పీలు కానీ, డిఎస్పీలు కానీ, నాయకులు అందరికీ కూడా, ముఖ్యమంత్రులు కూడా 4 ముఖ్యమంత్రులు కూడా భోజనం పెట్టినాం. ఇంకా కూడా పెట్టాలనే కోరిక ఉంది, చేస్తాం. ఎంతమందికి ఒకేసారి మీరు వంట చేయగలుగుతారు? ఒక బహిరంగ సభ అంటే 1,00,000 మంది 2,00,000 మంది వస్తారు. కొన్ని మీటింగ్లకు 5 లక్షల మంది కూడా వస్తారు. ఎంతవరకు మీరు ఇప్పటివరకు అయితే 40,000 మందికి, 30,000 మందికి, 25,000 మంది చేసినాం. అంతకంటే చేయలేదు. ఇప్పటికైతే 40,000 మంది చేస్తే సిద్ధంగా ఎనీ టైం. అంటే ఎవరైనా మిమ్మల్ని పరిటాల రవి అంటారు కదా, మీకు ఏమనిపిస్తుంది అట్లా పిలిచినప్పుడు? పెద్ద మనిషి పేరు ఎందుకు వచ్చిందో తలుచుకుంటారు. నేనైతే పెద్ద మనిషి పరిటాల రవి కాదు, దాంతో పేరు నాకు వచ్చింది, నాకు నేనే ఫీల్ అవుతుంటాను. మొత్తం సేమ్ అలాగనే ఉన్నాను నిజంగా. 100% ఏ మాత్రం తీసుకోని విధంగా మీరున్నారు. కాకపోతే వాళ్ళకు చంద్రబాబు నాయుడు అన్నాడు పరిటాల రవి ఉన్నట్టుందని ఒక మీటింగ్ లో రాజశేఖర రెడ్డి కూడా పిలిచి నువ్వు మొత్తం పరిటాల రవి లెక్క ఉన్నాయని అందరి మధ్యలో అన్నాడు. అంటే మీ చంద్రబాబు కూడా మిమ్మల్ని చూసిండా? కేసీఆర్ కూడా అదే ముచ్చట అన్నాడు. కేసీఆర్ మీటింగ్ కూడా పిలిచేదే అన్నాడు, స్టేజ్ మీద పిలిచి. అంతమంది పెద్ద మనిషి కూడా అదే పేరు పెట్టి పిలుస్తారు. ఏమనిపించింది అలా అన్న? ఎందుకో పెద్ద మనిషి పేరు వచ్చి అనిపించింది. తర్వాత నేను ఎవరు కూడా నన్ను ఇట్టే పిలుస్తుంటే నా పేరు అది కాదు సార్, నా పేరు పరిటాల రవి కాదు, లక్ష్మయ్య, పూర్తి పేరు లక్ష్మయ్య అని చెప్పేది. అంటే మీకు ఏమైనా రాజకీయ ఆలోచన ఉందా లక్ష్మయ్య గారు? ఫ్యూచర్ లో మీరు ఒక వంటలు ఏదైతే శుభకార్యాలకు, విందుల వినోదాలకు వంటలు చేస్తూ ప్రజలకు సేవ, అది కూడా ఒక సేవ చేస్తున్నారు. ఫ్యూచర్ లో రాజకీయాలకు ఇచ్చే ఆలోచన ఏం లేదు మాకు. ఈ రకంగా
ఈ నా వంట విజయమే ముందు నడిపించుకుంటా. నాకు ఏ రాజకీయం అవసరం లేదు. నాకు నా ఎమ్మటి రోజు 100 మంది 50 మంది భక్తులు అందరు తిరుగుతున్నా. ఇంతకంటే కావాల్సింది నాకేం లేదు. అయితే ఫైనల్ గా పరిటాల రవి కుటుంబాన్ని కలుసుకుంటారా? వాళ్ళకి మీరు ఆహ్వానిస్తే మిమ్మల్ని ఇది చూద్దాం. మనకి ఇప్పటివరకు ఆలోచన లేదు. వాళ్ళు కూడా ఎవరు రాలే కానీ మొత్తం పడాలి ఉన్న జనం మొత్తం అంటారు కాబట్టి ఇక అదే సార్ నాకు పేరు అనుకున్నా. కానీ ఆ పెద్ద మనిషి లేదు ఈ మధ్యన. మన మధ్య ఉంటే బాగుంది. అంత పెద్ద మనిషి పేరు ఆ పేరు ఎందుకు వచ్చిందో అని గౌరవపడుతున్నాను. నిజంగా ఆయన ఉంటే నేను ఖచ్చితంగా పిలుచుకుని చూసుకునేవాడు. ఆయన పోయింది కాబట్టి మన పేరు వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మయ్య గారు. ఇది పరిటాల రవి గారు. ఇతను గుర్తించింది కేవలం సూర్యాపేట ప్రజలే కాదు, ఇప్పటికీ ఈ పరిటాల రవిగా పిలుచుకోబడుతున్న లక్ష్మయ్య అలియాస్ ఈయన ఇప్పటికి కూడా భారీ బహిరంగ సభలకు కూడా తన చేతి వంట రుచి చూపిస్తుంటారు ముఖ్యమంత్రులకు, వివిఐపీలకు. ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికీ తను వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పరిటాల రవి అని పిలిచారు. కేసీఆర్ అదేవిధంగా చంద్రబాబు కూడా బహిరంగ సభలోనే పరిటాల రవి అంటూ ఇతన్ని పిలిచి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈయన పరిటాల రవి అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానము. ఆ మహానుభావుడు ఉంటే బాగుండు, అవకాశం వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కలుసుకోవడానికి నేను సిద్ధంగా అని కూడా చెబుతూ ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. కేవలం తనకు వచ్చిన వంట వృత్తి ఏదైతే రుచి చూపిస్తూ 10 మందికి సేవ చేసుకోవడమే నా యొక్క జీవిత లక్ష్యం అని కూడా లక్ష్మయ్య గారు చెప్తా ఉన్నారు.